నమస్తే సార్. నమస్తే. ఎన్నో ఏళ్లుగా డిమాండ్లో ఉన్న కులగణనని పూర్తి చేసుకున్నందుకు ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. ఈ కులగణన సర్వే సరిగ్గా జరగలేదని మళ్ళీ రీసర్వే చేయాలని కేటీఆర్ అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? అంటే దేశంలోనే ఒక పారదర్శకమైనటువంటి పద్ధతుల్లో బీసీ కులగణన సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యా పరమైనటువంటి కులగణన జరిగిందనేటువంటిది అసెంబ్లీ సాక్షిగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ కులగణన సంబంధించినటువంటి దానిపైన ఏర్పాటైనటువంటి సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎంత పారదర్శకంగా జరిగిందో అని చెప్పేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా బయట అసెంబ్లీ హాల్లో స్పష్టంగా వివరించి చెప్పడం జరిగింది. ఇంత పారదర్శకంగా జరిగింది. ఇది దేశంలోనే ఎక్కడ కూడా చేయనటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో, ఒక శాస్త్రీయమైనటువంటి విధానంలో, ఒక పారదర్శకమైనటువంటి పద్ధతుల్లో జరిగింది అనేటువంటిది అసెంబ్లీ సాక్షిగానే ముఖ్యమంత్రి గారు చెప్పింది. కాబట్టి కేటీఆర్ మాట్లాడినా ఇంకే ఎవరు ఇతరులు మాట్లాడినా దాన్ని ప్రజలు విశ్వసిస్తలేరు, నమ్మరు కూడా. మన హైదరాబాద్ లో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ అపార్ట్మెంట్ సన్షైన్ డెస్టినో. ఇది హార్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కలదు. ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్, ఐటీ పార్క్స్, హాస్పిటల్స్, అన్ని రకాల వసతులతో 5.5 ఎకరాలలో 535 లగ్జరియస్ ఫ్లాట్స్ కలిగి ఉంది. టాప్ క్లాస్ 2 క్లబ్ హౌసెస్ తో అన్ని రకాల ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ తో కిడ్స్ ప్లే ఏరియా విత్ గార్డెన్ తో కలిగి ఉన్న సన్షైన్ డెస్టినో ప్రాజెక్ట్.